హరే శ్రీనివాస. ప్రియ భగవద్బంధులరా, చాలా చాలా ప్రశాంతమైన ఆనందకరమైన ఆధ్యాత్మికతకు ఆలవాలమైన ఓ గొప్ప ప్రదేశంలో ఉన్నాం. నేను మొదటిసారి వచ్చాను. విజయవాడ నుంచి చాలా దగ్గర. నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డు. ఇంకేదైనా బండగుర్తి, ఇంకా సిటీ టౌన్ ఆగిరిపల్లికి ఒక 5 కిలోమీటర్లు యువతల. ఆగిరిపల్లికి 5 కిలోమీటర్ల యువతల ఆగిరిపల్లి అడ్డ రోడ్డు. ఇప్పుడు ఒక్క పాయింట్ జనానికి తెలియాలంటే రామవరపాడు నుంచి ఇక్కడికి ఎంత దూరం? 20 కిలోమీటర్లు. 20. అది బండగుర్తి. సో రామవరపాడు నుంచి, విజయవాడ రామవరపాడు నుంచి 20 కిలోమీటర్లు. మేము ఆడుతూ పాడుతూ చాలా సరదాగా సంతోషంగా జపం చేసుకుంటూ మంచు కురిసే వేళలో అని అలా మంచిగా వచ్చేసాం. ఈ కట్టడానికి 12 ఏళ్ళు కట్టారు. 18 బాబోయ్, నాకు తెలిసి ఇక్కడ ఈ గోపురం తప్ప అంతా రాతి కట్టడమే. ఈ కాలంలో రాతితో ఇంత అద్భుతంగా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక్కరేనా? ఒక్కరే. వన్ హ్యాండ్. పొట్లూరి వెంకటకృష్ణారావు గారు. పుట్లూరి వెంకటకృష్ణారావు గారు చూడ రాతితో ఇంత బాగా కట్టాలని థాట్ రావడం, ఒక్కరే కట్టడం చాలా చాలా గొప్ప విషయం. చాలా బాగుంది. చూడండి, రాజగోపురం చూస్తే ఇంకా గుడి బాగుంటుంది. వెళ్దాం. ముఖం ఇలా ఉంటుంది. ఇలా పల్లె. ఇప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు. అబోడిది అడ్రస్ రాయలు వాళ్ళు. నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డు, ఆగిరిపల్లి మండలం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. మనం ఉదయం పూట ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ రాతి దేవాలయంలో చక్కగా ప్రదక్షిణ చేస్తూ భగవన్నామం చేస్తే శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ ఉద్ధరింపడతాయి. ఒక ప్రదక్షిణ చేస్తూ మాట్లాడుకుందాం. రండి. ప్రీ వెడ్డింగ్ మనం ఎందుకు అడ్డాం? చాలా చాలా అద్భుతం. రాతి కట్టడం అది చాలా అమేజింగ్గా ఉంది. ఆలోచన ఇట్లా ఇక్కడ వ్యూ చూడండి. ఇట్లా రండి. జూమ్ కాదు, ఇది వ్యూ చూడండి. ఇదిగోండి కిందకి. అలా పైనుంచి అలా కింద వచ్చింది. మనం ఈ రాతి కట్టడం అని అన్నిసార్లు ఎందుకు అంటున్నానో తెలియచి చెప్పడానికి చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఒక 10 ఏళ్ల క్రితం కేదార్నాథ్లో వరదలు గుర్తుండే ఉండొచ్చు. అంత వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయి వేల మంది, కనీసం శవాలు కూడా దొరకకుండా బిల్డింగులు కూలిపోయి అంత అయింది కదా. అది అంత అయినప్పుడు మరి గుడి కొట్టుకుపోవాలిగా. అంత కొండల్లో వరద రావడం ఏంటి? మరి గుడికి ఏం అవ్వలేదేంటి అంటే, వరద వచ్చినా కొండ మీద కొట్టుకుపోనంత గట్టిగా కట్టారు ధర్మరాజు టైంలో మన దేవాలయం. అదొక శాంపిల్. ఇంకో 2 బృహదీశ్వరాలయం శ్రీరంగం దగ్గర. ఇలా చూడాలి. పెద్ద గోపురం, 100 టన్నుల అది పైకి పట్టుకెళ్ళి అంత పెద్ద నందీశ్వరుడు నీడ కింద పడినంత టెక్నాలజీతో కట్టారు. అంటే దేవాలయం ఏదో రంగు హంగు చేయడం కాదు, ఏదో సిమెంట్ వేసేసి సూపర్ కాదు. ఎప్పుడైనా దేవాలయం కట్టదలిస్తే మ్యాక్సిమం రాతి దేవాలయమే కట్టాలి. దానికే మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్నమయ్య చెప్తాడు, కంటి అఖిలాండ కత్తనది కునిగంటి, కంటి
అఖిలాండ కత్తనది కునిగంటి అని చెబుతూ అందులో అన్నమయ్య ఏమంటారంటే మండపముల గంటి, వేదికల గంటి, రత్నవేదికలు గంటి, హరిగంటి పొడగంటి ఇలా చెప్తూ అవన్నీ చూశానని చెప్తాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అన్నమయ్య చూసినవేవి ఇప్పుడు లేవు, ఎక్సెప్ట్ వెంకటేశ్వర స్వామి గుడి తప్ప. ఆ మండపాలన్నీ కూల్చేశారు, సిమెంట్ దిమ్మలు తప్ప. ఆ సిమెంటు బొమ్మలు, సిమెంటు హడావిడి అది ఎన్ని రోజులు ఉంటుంది, ఒక ఉత్పాదం వస్తే ఈజీగా కూలిపోతుంది. అందుకని రాతి కట్టడం వేల సంవత్సరాలు నిలబడుతుంది. వచ్చే తరానికి మన సంస్కృతిని కొనసాగింపు ఇస్తుంది. అందుకని ఈ వారి పేరేంటి, పొట్లూరి వెంకటకృష్ణారావు. పొట్లూరి వెంకటకృష్ణారావు గారికి తరం రుణపడి ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా దేవుడికి దండం లోపలికి వెళ్ళాక సాష్టాంగం చేయకూడదు. యాజ్ పర్ శాస్త్ర ఆగమం ఏమిటంటే ధ్వజస్తంభానికి బయటే మనం సాష్టాంగం చేయాలి. లోపల ఎందుకు చేయకూడదంటే భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి భాగవతోత్తముడు గరుత్మంతుడికి వీపు చూపించిన వాళ్ళు అవుతాం. అందుకని నువ్వు ఏ మొక్కులైనా మొక్కు, ఎక్కడే మొక్కు, అది ఫిక్స్. గోవిందా ఇంకొక లాస్ట్ పాయింట్, కొబ్బరికాయ కొడుతున్నారా, వెరీ బ్యాడ్ పాయింట్, స్నానం చేసుకుంటే. అందుకని దీనికి సిస్టమ్ అక్కడ పెట్టండి ఎత్తుగా, ఇలా అంటే ముసలోళ్ళు కూడా వంగకుండా ఓ ఎత్తుగా ఒకటి పెట్టి అక్కడ కొట్టేవి ఏర్పాటు చేయండి. ఆ నీళ్లు వెళ్ళిపోవడం, లేకపోతే పట్టుకోవడానికి ఏదైనా యూజ్ అండ్ త్రో గ్లాసులో పెట్టండి. అప్పుడు ఆ నీళ్లు వేస్ట్ అవ్వు, ఈ దుర్వాసన కూడా రాదు. ధ్వజస్తంభం దగ్గరే కొట్టాలనుకునే వాళ్ళు కుదరదు. అలాగే బీ సిస్టమేటిక్. దేవాదాయ శాఖ వాళ్ళు డబ్బులు తినేసినా కొన్ని చోట్ల కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. వై నాట్ యూ when you are in a big ఆర్గనైజేషన్? అందుకని ఖచ్చితంగా మన జనానికి టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ఫర్ ఎర్నింగ్, నాట్ ఫర్ షోయింగ్. అంటే దేవాలయానికి వస్తే వాడు నేర్చుకుని వెళ్ళాలి. ఎందుకు పుట్టాను, ఇప్పుడు దాని మీద రాయడం వద్దు అనుకుంటే ఓ నిలువైన ఫ్లెక్సీ తగిలించండి, హ్యాంగ్ చేయండి చక్కగా. మరణం నీకెంత దూరంలో ఉంది, ఓ మాట రాయండి. సమాధానం కావాలా, భౌతికత చదవండి, అంతే. విడిగట్టి వాడికి అర్థమవుతుంది. ఆ గోడ ఖాళీ, ఎవరిని ఇలా వస్తున్నాడు, ఆడ కనపడాలి. ఎప్పుడు చస్తావో భౌతికత చదివిచావు అంటే నా అంత బాగా చెప్పొద్దు, కానీ మెత్తగానే చెప్పండి. నానా వెళ్దాం రండి. అబ్బా అసలు నడిస్తే ఎంత బాగుంటుంది. స్వామిని ఫోటో వీడియో తీయాలి, స్వామిని వీడియో తీయాలి. ఓకేనా? నడుస్తుంటే ఎంత బాగుంది ఫీలింగ్ అసలు. ఇదేంటి ఇక్కడ ఏదో రాశారు, నిర్వహిస్తున్న ఆలయాల రాధాకుండి, నవదీప్ ధామ్, సంబల్పూర్, షోగుల్ మణిపూర్, ఆలగడ్డ ఆంధ్రప్రదేశ్, మెట్రాన్. అబ్బా 6 అధ్యయన కేంద్రాలు. ఓకే ఓకే. యూ మస్ట్ డూ ఒకవైపు రూపాల, ఒకవైపు మహారాజు, పెద్ద ఫ్లెక్సీ నీట్గా ఆ వివరము, వెబ్సైట్లు అన్నీ ఇచ్చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు జనం చెడిపోతుందంటే ఎవడో చదవట్లేదు. బోల్డ్ సాహిత్యం ఉంది, నేను చదివాను, మాట్లాడతాను. జీవం నుండి జీవం ఆ పుస్తకంలో హంసదూత మహారాజు ఎప్పుడు మాటలివి 26 ఏళ్ల క్రితం, నేను చదివి 27 ఏళ్ళు అయింది. మాట్లాడుతున్నానే, ఇంకా చదవబట్టేనా, అది బస్సులో కూర్చొని చదివాను. అది ఎంత బాగుంటుంది, అదొకటేనా ఎన్ని పుస్తకాలు. అందుకని చదవాలంటే వాడికి చదవాలనిపించాలిగా. అప్పుడు రాముడితో కపివరుణ్ణి ఇట్లా నేను ఒరే నడరా అని ఆడు ఈ బుక్ వదిలేసి ఫేస్బుక్ చదువుతుంది. అందుకని ఈ భాష మాట్లాడకుండా మనం సామాన్య భాషలో ఫ్లెక్సీ పెట్టినా, పుస్తకం పెట్టినా, పాంప్లెట్ పెట్టినా అది మనం ఇస్తే కామన్ మ్యాన్ ఓ ఇది మన కోసమే అని వాడికి అర్థమవుతుంది, వస్తాడు. లేదా మన గాదే అనుకుంటాడు. ఇది ఒకటి కన్సిడర్ చేయండి. హరే కృష్ణ.
అరే వీరే దేవునికి ఇది లాస్ట్. శ్రీపాద మహారాజు అంటారు, వారు భక్తి స్వరూప దామోదర మహారాజు. ఇక్కడ చాలా గ్రేట్ పర్సనాలిటీ. వారు సైంటిస్టు, కానీ ప్రభుపాదుల వారి ప్రభావం చేత వారి శిష్యులై సైంటిస్ట్ బికమే సెయింటిస్ట్ అయ్యారు. పుస్తకాలు అమ్మో అసలు ఎంత టఫో అంత టఫ్. కానీ మహారాజు మాత్రం చాలా మెత్తగా ఇప్పుడు లేరు, బట్ గ్రేట్ పర్సనాలిటీ. మా అదృష్టం వారి పాదాలకు సేవ చేయగలిగాం. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు మహారాజుకి పాదసేవ చేయడానికి వెళ్తే ఎనీబడి మస్టర్డ్ ఆయిల్ అన్నారు. నా అదృష్టం ఏంటంటే వాడితే ఇవ్వలేంగా, వాడితే తెచ్చి ఇవ్వలేం కదా. పరిగెత్తుకుని వెళ్ళి ఆ రోజు తెచ్చాం. సాయంత్రం నేను గోవిందస్వామి గుళ్ళో చూస్తూ తెచ్చిపెట్టుకున్నా. సీల్ తీయలేదు. మహారాజ్ మామూలు పరుగులు కాదు, చక్క 3వ అంతస్తుకి ఎక్కేసి తెచ్చేసి అలా పాదాలకి రాస్తూ, మహారాజ్ ఇన్ మణిపూర్ హౌ మెనీ వైష్ణవ్స్ ఆర్ దేర్ అని అడిగాను. ఇన్ మణిపూర్ ఎవ్రీబడి వైష్ణవ అన్నారు. ఎందుకంటే మనకి మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు అస్సాం ఉందా, అది ప్రాగ్జ్యోతిష్యపురం. ఇలా వైష్ణవ సంబంధంగా బోల్డ్ మంది ఆచార్య సంబంధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. బంగ్లాదేశు ఇప్పుడంటే పందులు పెరగడం వల్ల అలా పాడైంది, కానీ మన గౌడీ వైష్ణవుల్లో బోల్డ్ మంది అక్కడ పుట్టారు. ఇప్పటికీ వాళ్ళ బర్త్ ప్లేసులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు లలితా సహస్రనామంలో చదివాం ఢాకినేశ్వరి, ఢాకా అక్కడే ఉంది. అలా ఈ ఆర్యావర్తనం అని పిలువబడే ఈ భూమండలం అంతా వైదికం. మనం నిర్లక్ష్యం వలన, మన పొగర వలన, మన అజ్ఞానం వలన ఇతరులకి అవకాశం ఇచ్చి అక్కర్లేని దరిద్రపు ఎడారిని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. అందుకని ఒక సైంటిస్టు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బికమ్ ఏ సైంటిస్ట్ ఎలా అయ్యాడు? వై ఇట్ నాట్ బికమ్ గొర్రె? బికాజ్ హీ హ్యాజ్ బుర్ర. అందుకే ఇప్పుడు చూడండి, యూకేలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, యూరోప్ అంతటా చర్చిలన్నీ అమ్మేస్తున్నారు చర్చ్ ఫర్ సేల్. ఎందుకంటే అక్కడ ఏం లేదు, వాళ్ళకు ఉన్నది ఒక బుక్కు, అది కూడా క్లారిటీ లేనిది, ప్యూరిటీ లేనిది, షూరిటీ లేనిది, రియాలిటీ లేనిది. రోజు ఇంకా పాడిందే పాట అయిపోయింది వాళ్ళకి. దరిద్రం వదిలేశారు. ఆ చర్చిల్లో అతని పేరు ఏంటండి, ఈ మధ్య భలే పాడుతున్నాడు అసలు, హార్ట్ టచింగ్, రాధా ఏదో రాధా అని పేరు వస్తుంది. అబ్బా ఏం పాడతాడండి చర్చిల్లో కూర్చుని, రాధే రాధే గోవింద. వాళ్ళందరూ అలా ఊపేస్తున్నాడు అంతే. ఆ పేరు రాధికాదాస్ మతజ. అసలు అమ్మో ఆ చర్చిలో అసలు వాళ్ళ ముఖాలు చూడాలి, వాళ్ళ ఆనందం ఆయన పాడుతుంటే అది అనుభవించాలి. అసలు అంత అద్భుతంగా పాడేస్తున్నాడు. అలా ఒకటి కాదు, శివరాం మహారాజు ఆయన ఒక 300 ఎకరాల్లో ఒక బృందావనాన్ని సృష్టించేశారు. వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టి వాళ్ళ బృందావనాన్ని వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ దేశాల్లో సృష్టించుకుంటుంటే, ముష్టిఫీలో నువ్వు ఇక్కడ ఉన్న బృందావనానికి వెళ్ళవు. బృందావనం అంటే మైసూర్ పక్కన ఉంది కదండి, బృందావన గార్డెనే కదా అంటావు నువ్వు. నీకు బృందావనానికి బృందావన గార్డెన్కి తేడా తెలియదు. అలాంటి వీళ్ళని తిట్టినా కూడా ఉపకారం లేదు. ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇవి రెండూ చేయకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత ఎంతో కష్టపడి కోట్ల కొద్దీ ధనం పోసి మనం కట్టుకున్న, ఎంతో కష్టపడి కోట్ల కొద్ది ధనము శ్రమతో కట్టిన ఈ దేవాలయాలు చాలా క్షణాల్లో నేలమట్టమైపోతాయి. ఎందుకంటే పందులు రెడీగా ఉన్నాయి ఈ ధర్మనాశనం చేయడానికి. 2 ఎడారి మతాలు ప్రపంచంలో హ్యుమానిటీ నాశనం చేయడానికే పుట్టాయి. ఎవరికైనా పొరపాటున అన్ని మతాలు ఒకటి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే మూసి కానీ కృష్ణ కానీ ఖాళీగుంది దూకేయండి, అది పచ్చి అబద్ధం. మన పుస్తకాలు చదవం, మనం వాళ్ళ పుస్తకాలు అసలు చదవం.
అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదవండి, మహారాజు పుస్తకాలు కూడా చదవండి. ఇదైతే పిహెచ్డి అంతకు మించి అంటారు కదా, అది మహారాజు బుక్స్. ఎవరికైనా ఇంగ్లీష్ మీద ఏమాత్రం గ్రిప్ ఉన్నా ప్లీజ్ చదవండి. తెలుగులో కూడా అందుబాటులో, తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒక హార్ట్ టచింగ్ బుక్ అయితే కృష్ణ చైతన్య మార్గం సశాస్త్రీయమైంది కదా తెలుగులో, ద సైంటిఫిక్ బేసిక్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, చిన్న బుక్కు, మేమన్నీ 25 ఏళ్ల క్రితం చదివాం. హార్ట్ టచింగ్ బుక్ అది, చాలా చాలా బాగుంటుంది. జీవం నుండి జీవం, అందులో మహారాజు ప్రభుపాదుల వారికి ఇలా మైక్ పట్టుకుని ఉంటారు, బోల్డ్ అంత చర్చ, అందులో ఎంత, అది మార్నింగ్ వాక్స్, ఎంత ఉంది జీవితం, అంతా సరిపోనంత జ్ఞానం ఇచ్చి వెళ్ళారు మన పెద్దవాళ్ళు. మనం ఎప్పుడు మారతాం, భగవంతుడే ఎదురు చూస్తున్నాడు, మనం ఎప్పుడు చూస్తాము. ప్రయత్నం చేద్దాం. ఆచార్యుల యొక్క, గురువుల యొక్క, సాధువుల యొక్క, బాంధుల యొక్క అనుగ్రహంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద की जय, जगतगुरु शिल प्रभुपाद की जय, श्रीपाद महाराज की जय, श्री श्री पद्मावती महाराज भगवान की जय, श्रीदेव भूदेव श्रीमती श्री वेंकटेश्वर स्वामी भगवान की जय, निताय गौर प्रणंदे।